మన ప్రియ ప్రభు అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుడు ఏ విధంగా మన శత్రువులను మన పాదముల క్రిందికి తీసుకొస్తాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం చూద్దాం. ఈ భూమి మీద శత్రువును ఉంచిందే మన చేత తొక్కించడానికి, మన పాదముల క్రింద ఉంచడానికి దేవుడు పర్పస్ఫుల్గానే శత్రువును ఉంచాడు. అదేవిధంగా దేవుడు శత్రువుల మధ్య మనల్ని ఎందుకు ఉంచాడనంటే యుద్ధము చేయ నేర్పడానికి ఆయన మనల్ని ఉంచాడు. దేవుడు మన చుట్టూ బాధించేటువంటి వారిని ఎందుకు ఉంచాడంటే ఆ బాధించేటువంటి వాడు మన మీద విజయము సాధించడు, ఒక దినాన వాడు మన పాదముల క్రిందికి వస్తాడు అని చెప్పడానికే దేవుడు మనల్ని శత్రువుల మధ్య ఉంచాడు. అయితే ఈరోజు వాక్యం ద్వారా మీరు ఏ విషయాన్ని అర్థం చేసుకుంటారంటే, మిమ్మల్ని ఈరోజు ఎవడెవడైతే బాధిస్తున్నాడో, ఏ శత్రువులైతే మిమ్మల్ని వేధిస్తున్నాయో, వేటి చేతనైతే మీరు చాలా కాలంగా బాధించబడుతున్నారో వాటన్నిటినీ కూడా దేవుడు మీ పాదముల క్రిందికి తీసుకొచ్చి వాటిని జయించారు మీరు అని చెప్పేసి ఆయన చెప్తాడనేటువంటి విషయాన్ని సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఈరోజు మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు చదువుకున్న తర్వాత ఈ యొక్క వాక్యాలన్నింటినీ కూడా మనము ధ్యానం చేసుకుందాం. ఒకసారి మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు కనుక చదివితే, బైబిల్లో ఉన్న వారందరూ కూడా మీ బైబిల్ను తెరిచి నాతో పాటు ఈ వాక్యము చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును. ఈయన అంటే యేసుక్రీస్తు అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. సరే, ఒక నిమిషం మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. నజరేయుడా యేసయ్యా, ఈ సమయంలో తండ్రి తన వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, మీరు ఒక బలిని అర్పించి మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున మీరు ఆసీనుడయ్యారు. అవునయ్యా, మీరు ఒక పని జరగాలని కనిపెడుతున్నారు. మీరు మళ్ళీ తిరిగి రాబోతున్నారయ్యా. మీరు రాబోయే కల్లా మీ శత్రువులందరూ కూడా తన పాదపీఠముగా చేయబడాలి అని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభువా తండ్రి, మీరు ఈ ఆజ్ఞను మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుకు, అనగా మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుకు మీరు ఇచ్చారు. తండ్రి, యొక్క వాక్యము యొక్క భావమును అర్థమును మాకందరికి కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, మీ యొక్క శక్తి చేత ప్రతి ఒక్కరి హృదయమును మీరు తెరిచి అర్థమగునట్లుగా అనుగ్రహించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరే, ఈ సమయంలో ఇక్కడ హెబ్రీ పత్రిక రాసినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని చిత్తము చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఈ భూమి మీదకి వచ్చాడో ఈ 10వ అధ్యాయం నుంచి జ్ఞాపకం చేస్తుంటాడనమాట. మనము 7వ అధ్యాయం నుంచి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం నుంచి కనుక మనం చూస్తే 7, 8, 9, 10 ఈ 4 అధ్యాయాలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4 అధ్యాయాలు యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా పాపములను తీసివేయడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడో జ్ఞాపకం చేస్తాడు. మొదటి నిబంధన చేయలేనటువంటిది 2వ నిబంధనలో, మొదటి నిబంధన ఏ విధంగా ఒక షాడో లాగా, ఒక నీడలాగా ఉందో దాన్ని నిజస్వరూపము చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఈ భూమి మీదకి వచ్చాడు, వచ్చేటప్పుడు ఆయన శరీరాన్ని ఏ విధంగా ధరించుకొని వచ్చాడు, మొదటి నిబంధనలో యాజకులు ఎలాంటి పరిచర్య చేసేటువంటి వారు అనేటువంటి అంశాలన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ దాన్ని పరలోక సంబంధమైనటువంటి వస్తువులతో వాటి ఛాయారూపకంగా పోలుస్తూ
మనుషుల చేత కట్టబడినటువంటి గుడారములో పరిచర్య చేయడానికి యాజకులు ఏ విధంగానైతే ఉన్నారో, దేవుని చేత కట్టబడినటువంటి పరలోకమునకు యాజకుడుగా ఉండడానికి, వాటి వస్తువులన్నిటిని కూడా పవిత్రపరచడానికి, అదేవిధంగా ప్రతి ఒక్కరి పాపము నుంచి ప్రజలందరినీ కూడా విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక శరీరాన్ని ధరించుకొని ఆయన ఈ భూమి మీదకి వచ్చి గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, అదేవిధంగా పొటేళ్ల యొక్కయు రక్తము చేత కాకుండా తన స్వరక్తము చేత తండ్రి సన్నిధికి ప్రవేశించి ప్రతి ఒక్కరి దోషములను సదాకాలమునకు తుడిచివేసి ఏ విధంగా సంపూర్ణపరిచి పరిశుద్ధపరిచి ఉన్నాడో జ్ఞాపకం చేస్తూ హెబ్రీలకు అనగా ఇశ్రాయేలు ప్రజలకు ఈ యొక్క సువార్త అంతటిని కూడా రాస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి నిబంధన కాలంలో యాజకులు ఆ మందిరంలో పరిచర్య చేసేటువంటి వారు. ప్రతి సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు తన పాపముల నిమిత్తము, ప్రజలందరి పాపముల నిమిత్తము ఒక నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లను అర్పించి బలిగా దాని రక్తాన్ని తీసుకెళ్ళి అతి పరిశుద్ధ స్థలములో కరుణాపీఠం మీద చమరేటువంటి వాడు. అప్పుడు ఆ దేవుడు పరలోకము నుంచి ఆ కరుణాపీఠం మీద అర్పించబడినటువంటి ఆ రక్తమును చూసి ప్రజలందరి దోషములకు ప్రాయశ్చిత్తము కలగజేసి వారి మీద కనికరం చూపించేటువంటి వాడు. ఈ విధంగా ప్రతి ఏటా ప్రధాన యాజకుడు ఆ మందిరంలో పరిచర్య చేసేటువంటి వాడు. కాబట్టి ఈ విషయాలన్నిటిని కూడా విపులముగా ఈ యొక్క అధ్యాయాలన్నింటిలో కూడా జ్ఞాపకం చేస్తాడు. సరే, నా యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, అంశం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మెల్కీజెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడై ఉండి తండ్రి సన్నిధిలో మన పక్షమున విజ్ఞాపన చేస్తూ తండ్రి పక్కన కూర్చున్నాడు. ఎందుకు అనంటే, తండ్రి యేసుక్రీస్తు ప్రభుతో చెప్పాడు, ఈ మరణమును ఆయన జయించి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న తర్వాత ఆయన అన్నాడు, కుమారుడా, నువ్వు నా కుడి పక్కన కూర్చో, నీ శత్రులందరినీ ఇక మీదట నేను పాదముల కింద పీటగా చేస్తాను అని చెప్పేసి దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తుతో చెప్పినట్టుగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. సరే, మనం చూస్తే 13వ వచనంలో, ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి, అంటే చూడండి, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చి ఆయన ప్రతి ఒక్కరి పాపముల కొరకు బలిని అర్పించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడట. ఆసీనుడైనటువంటి ఆ రోజు మొదలుకొని ఇప్పటి వరకు ఏం చేస్తున్నాడట అంటే, తన శత్రువులు తన పాదముల కింద పాదపీఠముగా చేయబడు వరకు కనిపెడుతున్నాడంట. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వెయిట్ చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎదురు చూస్తున్నాడు. దేని కొదరకు ఎదురు చూస్తున్నాడంటే, ఆయన యొక్క శత్రులందరూ కూడా ఆయన పాదముల క్రింద పీఠముగా చేయబడాలి. అంటే సమస్త శత్రువులు పాదముల క్రిందికి రావాలి అని చెప్పేసి ఆయన ఎదురు చూస్తున్నాడంట. కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. సరే, ఈ యొక్క విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు ఎక్కడి నుంచి జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఒకసారి మనము కీర్తనల గ్రంథము 110వ అధ్యాయము 1వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథము 110వ అధ్యాయము 1 నుంచి మనం కొన్ని వచనాలు చదువుదాం. ఇక్కడ దావీదు భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత యేసుక్రీస్తు ప్రభువుని గురించి తండ్రి అయినటువంటి దేవుడు ఏ మాట చెప్పాడో ఇక్కడ జ్ఞాపకం చేస్తాడనమాట. ఒకసారి మనం చూద్దాం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ప్రభువు అంటే దేవుడైన యెహోవా. నా ప్రభువుతో అంటే యేసుక్రీస్తు ప్రభువుతో చెప్పిన వాక్కు. ఇక్కడ ప్రవక్త అయినటువంటి దావీదు ఆత్మలో చూస్తూ ఉన్నాడనమాట. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి మాట్లాడుకోవడము చూస్తున్నాడనమాట. ఆ మాట్లాడుకునేటప్పుడు ఆ సంభాషణలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని దావీదు ఇక్కడ వింటా ఉన్నాడనమాట. దేవుడైనటువంటి తండ్రి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుతో ఈ మాట చెప్తా ఉన్నాడు. ఈ మాట ఆత్మలో దావీదు విని దాన్ని ఈ అధ్యాయంలో రాస్తున్నాడు అనమాట. ఒకసారి మనం చూస్తే, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీజెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన
మాట తప్పనివాడు. హల్లెలూయా. ఇక్కడ చూస్తే దావీదు చూసినటువంటి దర్శనంలో, దావీదు దేవుని ఆత్మలో నుంచి చూసినటువంటి ఆ యొక్క దర్శనంలో అతడు మాట్లాడుతున్నటువంటి మాటలు, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు దావీదు విన్నాడనమాట. ఏంటంటే, తండ్రి కుమారుడైనటువంటి యేసుతో చెప్తున్నాడు, నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేసే వరకు నా కుడి పక్కన కూర్చో అని చెప్పేసి ఎవరితో చెప్తున్నాడండి? తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుతో చెప్తున్నాడు. ఇది ఒక ప్రవచన పూర్వకముగా ఇక్కడ ముందే దావీదు చూసి ఈ మాట రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే మాటను కోట్ చేస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 13, 14 వచనాల్లో 12, 13 వచనాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. అంటే చూడండి, ఇక్కడ సమస్త శత్రువులందరినీ కూడా దేవుడు ఇప్పుడు హ్యాండిల్ చేయబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు చేయాల్సిందంతా చేసేశాడు. తండ్రి చిత్తము ఏంటంటే, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి శరీర రూపాన్ని ధరించుకొని ప్రతివాని దోషము కొరకు, ప్రతివాని పాపము కొరకు, ప్రతివాని వ్యతిరేకత కొరకు, ప్రతివాని వ్యసనముల కొరకు, ప్రతివాని రోగము కొరకు ఈ భూమి మీద ఏదైతే పాడైపోయిందో, నాశనమైపోయిందో, వ్యర్థమైపోయిందో దాన్ని పూర్తిగా రీస్టోర్ చేయడానికి, రికన్సైల్ చేయడానికి, సమాధానపరచడానికి, పరిశుద్ధపరచడానికి, ప్రతి ఒక్కరి దోషములను తీసేసి పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి వారిని తిరిగి బ్రతికించడానికి ఒక మార్గాన్ని ఆయన సుగమం చేసి వెళ్ళడానికి తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును ఈ భూమి మీదకి ఆయన పంపించాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి చేసినటువంటి కార్యం ఏమిటంటే, ప్రతి విషయంలో తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు. ఆయన మాట్లాడే మాటలు కావచ్చు, ఆయన చేసినటువంటి క్రియలు కావచ్చు, ఆయన నడిచినటువంటి నడత కావచ్చు, ఆయన ప్రవర్తించిన ప్రవర్తన కావచ్చు, ఆయన బోధించినటువంటి ప్రతి బోధ కావచ్చు, ఆయన భూమి మీద జీవించిన ప్రతి కాలమంతా కూడా తండ్రికి ఇష్టడుగానే జీవించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మనము సువార్తల్లో కనుక చదివినట్లయితే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తల్లో ఈ సువార్తలన్నిటిలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, నన్ను నేను సంతోషపరచుకోవడానికి రాలేదు, నా చిత్తాన్ని నేను నెరవేర్చుకోవడానికి రాలేదు, కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాను అంటాడు. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయంలో, తండ్రి నువ్వు నాకు అప్పగించినటువంటి పనంతా కూడా నేను చేసి ముగించేశాను అంటాడు. కాబట్టి చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను సంతోషపరచుకోలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని సంతోషపరచడానికి తన యొక్క శరీరాన్ని అర్పణగా, బలిగా అర్పించేశాడు. ఆ సిలువలో ఆయన తన ప్రాణాన్ని వెలగా, ఆయన బలిగా ఇచ్చేశాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరి దోషమును పరిహరించడానికి చిందించబడినటువంటి ఈ యొక్క రక్తము ద్వారా ప్రతి ఒక్కరిని పాపములోనికి, బలహీనతలోనికి లాగినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రము కావచ్చు, అదేవిధంగా శత్రువు అయినటువంటి సాతానుడు కావచ్చు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలియాగము ద్వారా శత్రువులందరూ ఎవరెవరైతే ఈరోజు బాధిస్తూ వచ్చారో, ఎవరెవరైతే అంతకుముందు ప్రజలందరి మీద ఏలుబడి చేస్తూ వచ్చాయో, వాటన్నిటినీ కూడా తండ్రి అయినటువంటి దేవుడు ఇప్పుడు డీల్ చేయబోతున్నాడు అనేటువంటిది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. సరే, ఈ మాటలు చాలా చోట్ల కూడా రాయబడ్డాయి. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో పరిసయ్యులు, శాస్త్రులందరూ కూడా వచ్చి దావీదు కుమారుడు అని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు కదా, మరి నువ్వు చెప్పు అని చెప్పేసి యేసయ్యని అడిగినప్పుడు యేసయ్య అన్నాడు, 110వ కీర్తనలో నుంచే కోట్ చేశాడు. కోట్ చేసి ఏమంటాడంటే, మరి దావీదు కుమారుడు అని గనక ఒకవేళ దావీదు ఊహించి ఉంటే గనక నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు అని ఎట్లా అంటాడు? దావీదు తండ్రి అయినటువంటి దేవుణ్ణి, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువును ప్రభువుగా పిలుస్తున్నాడు. అయితే అలాగైతే కుమారుడు ఎలా అవుతాడని చెప్పేసి వారిని ప్రశ్నించినప్పుడు ఎవడు కూడా మాట్లాడలేకపోయాడు అనమాట. సరే, ఈ యొక్క వాక్యం అనేటువంటిది, ఈ యొక్క వచనం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ యొక్క వాక్యం అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడకు ఇది ఒక కీ పాయింట్ లాగా ఉంటుందన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు మరి ఈ భూమి మీదకి వస్తాడు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాక కొరకు మనందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ఒక సంఘముగా మనందరం కూడా సిద్ధపడుతూ ఉన్నాం. మరి ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వస్తాడు అని అంటే, సమస్త విధములైనటువంటి శత్రువులు, యేసుక్రీస్తు ప్రభు యొక్క శత్రువులు ఎవరెవరైతే ఈరోజు భూమి మీద ఉన్నారో
వారందరూ కూడా యేసుక్రీస్తు పాదముల క్రిందికి, అనగా సంఘము పాదముల క్రిందికి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి సంఘాన్ని తీసుకెళ్ళడానికి, లేకపోతే సంఘమును వివాహం ఆడడానికి ఆయన వస్తాడనేటువంటి విషయాన్ని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ చూస్తే జీసస్ ఈజ్ వెయిటింగ్ అంటిల్ అండ్ అన్లెస్ హిస్ ఎనిమీస్ ఆర్ బీన్ మేడ్ హిస్ ఫుట్ స్టూల్. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పటి వరకు ఎదురు చూస్తారు అని అంటే, తన యొక్క శత్రులందరూ కూడా, అనగా సంఘం యొక్క శత్రులందరూ కూడా పాదముల క్రింద పీఠముగా చేయబడు వరకు ఏం చేస్తున్నారండి? ఆయన ఎదురు చూస్తున్నాడు అన్నమాట. అంటే చూడండి, ఇంకొక మాటలో చెప్పాలనంటే యేసుక్రీస్తు ప్రభువారు దేని కొరకు ఎదురు చూస్తున్నారంటే, సంఘము సమస్తాన్ని లోపరుచుకొని ఏలడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. సరే, ఈ మాటలన్నింటినీ కూడా మనము కొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సరే, యేసుక్రీస్తు ప్రభువుతో తండ్రి చెప్పినటువంటి మాట మరొకసారి చూద్దాం. ఏంటండి? నీ శత్రువులు నీ పాదముల కింద పాదపీఠముగా చేసే వరకు నీవు నా కుడి పక్కన కూర్చో అన్నాడు. సరే, మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క శత్రువులు సంఘం యొక్క శత్రువులేనా అంటే, ఈరోజు ఈ వాక్యం విన్న నీ శత్రువులేనా, ఈ వాక్యం ప్రకటిస్తున్న నా శత్రువులేనా అనేటువంటిది ఫస్ట్ మనము చూద్దాం. ఒకసారి మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనము కొన్ని విషయాలను చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుంచి కనుక మనం చదివితే, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును తండ్రి అయినటువంటి దేవుడు మృతుల్లో నుండి లేపి, హల్లెలూయా, జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఇన్ గ్రేవ్ ఎనీమోర్. యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో లేరు. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడంట. తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువును తండ్రి అయినటువంటి దేవుడు ఎంత హెచ్చించాడంటే, ఇక్కడ చూస్తే సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా హెచ్చించి ఎక్కడ కూర్చుండబెట్టాడంట? పరలోకమందు ఆయనను తన యొక్క కుడి పక్కన కూర్చుండబెట్టుకొని ఉన్నాడంట. చూడండి, ఎంత హానర్ చేశాడు యేసయ్యను. కుడి పక్కన కూర్చోవడం మట్టుకు మాత్రమే కాకుండా మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచాడంట. హల్లెలూయా. ప్రతిదీ కూడా ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదముల క్రింద ఉంది. అంత మాత్రమే కాదు, ఏమంటున్నాడంటే సమస్తము పైని ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. హల్లెలూయా. ఇంకా చూస్తే ఆ సంఘము ఆయన శరీరము. ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువును తండ్రి అయినటువంటి దేవుడు అధికముగా హెచ్చించి తండ్రి కుడి పక్కన కూర్చోబెట్టుకొని సమస్తాన్ని కూడా ఆయన పాదము కింద ఉంచి ఏం చేశాడట అంటే, సంఘమునకు ఆయన సమస్తాన్ని కూడా లోపరిచి ఇప్పుడు ఈరోజు సంఘమునకు ఆయన శిరస్సుగా ఉన్నాడు, సంఘము ఆయన శరీరము అని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అనంటే సంఘము, యేసుక్రీస్తు ప్రభువు అనంటే ఆయన శరీరమైనటువంటి సంఘము. యేసుక్రీస్తు ప్రభువు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం అంటే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు, ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు ఆయన శరీరం అయి ఉన్నారు. ఈ వాక్యం ప్రకటిస్తున్న నేను ఆయన యొక్క శరీరం అయి ఉన్నా. దేవుడు అన్నిటికంటే హెచ్చుగా యేసుక్రీస్తు ప్రభువును హెచ్చించి సంఘమునకు శిరస్సుగా అంటే తలగా, హెడ్గా యేసయ్యను నియమించి సంఘము పాదముల క్రింద సమస్తాన్ని కూడా ఆయన లోపరచాడంట. లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు అని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క బలిని అర్పించి ఆయన
ఎంతో హెచ్చుగా హెచ్చించబడి కుడి పక్కన కూర్చుండబెట్టబడ్డ తర్వాత తండ్రి ఏం చేశాడంటే, సంఘము నీ ద్వారా ఈ భూమి మీద జనిస్తుంది, అయితే సంఘమునకు శిరస్సుగా నేను నియమిస్తాను, నీ శరీరం అంటే ఆ సంఘము పాదముల క్రిందకి సమస్త శత్రువులను నేను తీసుకొస్తాను అని చెప్పేసి తండ్రితో మాట్లాడాడు అన్నమాట. ఏ మానవులైతే ఆ యొక్క శత్రువు చేత బాధించబడుతూ వచ్చారో, ఏ మనుషులైతే మరణమునకు లోనయ్యారో, ఏ మనుషులైతే సాతాను భయము చేత పీడితులయ్యారో, ఏ మనుషులనైతే అపవాది చెరపట్టి ఆ యొక్క అన్యాయముగా వారిని బాధిస్తూ వచ్చిందో, ఆ మనుషులనే నేను జయించేటట్టుగా, ఆ మనుషులు వారిని జయించేటట్లుగా నేను చేస్తాను చూడు క్రీస్తు అని చెప్పేసి తండ్రి అయినటువంటి దేవుడు యేసుతో మాట్లాడాడు అన్నమాట. అంటే చూడండి, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క శత్రువులు అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క శత్రువులు అంటే మన యొక్క శత్రువులే. యేసుక్రీస్తు ప్రభు యొక్క శత్రువులు ఎవరు అని అంటే మన యొక్క శత్రువులే. ఈరోజు నిన్ను బాధించేటువంటి శత్రువు ఎవడైనా సరే వాడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శత్రువే. వారందరినీ కూడా ఎవరు లోపరుస్తారు నీకు అనంటే, ఎవరు నీకు పీఠముగా చేస్తారనంటే, తండ్రి అయినటువంటి దేవుడు నీ పాదముల కింద వారిని పీఠముగా చేస్తాడు. వారిని నువ్వు అనగదొక్కుతావు. వాడు ఎంత మాత్రము నీ ఎదుట ఇంకా మాట్లాడాలంటే అది భయపడాల్సిందే. అంత గొప్పగా ఆయన నీ శత్రువులను నీకు లోపరుస్తాడనేటువంటిది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. సరే, మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శత్రువు అయినటువంటి సాతాను ఆ యొక్క తలను సిలువలో చితగొట్టాడు. మనము ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే అక్కడ ఒక ప్రాఫెసీ అనేటువంటిది రాయబడి ఉంటుంది. ఏంటంటే, ఆ యొక్క స్త్రీ సంతానము అనగా నీ స్త్రీ సంతానమునకు వైరము కలగజేసేదను, ఆ యొక్క స్త్రీ సంతానము ఏం చేస్తుందంట, నీ తల మీద కొడుతుంది అని చెప్పేసి అక్కడ ప్రవచన పూర్వకంగా దేవుడు మాట్లాడతాడు అనమాట. ఆ స్త్రీ సంతానం ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారే. మళ్ళీ అదే ఒక డీటెయిల్గా నేను వెళ్ళను, మీకు తెలుసని నేను అనుకుంటున్నాను. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అపవాది యొక్క తలను చితగొట్టాడు, అపవాదిని సిలువలో ఓడించాడు, వాని యొక్క ప్రభావం అంతటిని అణిచివేశాడు, వాని యొక్క అధికారం అంతటిని కూలద్రోశాడు. వాడు రాసినటువంటి రాతలన్నిటిని కూడా చెరిపేశాడు. ఆయన వాని చేరాతను ప్రతి విధమైనటువంటి ధర్మశాస్త్రం మీద రాసినటువంటి ఆజ్ఞలను హేతువు చేసుకొని నేరము మోపి మనుషుల మీదకి ఆ యొక్క రకరకాల శిక్షలను బాధలను తెచ్చినటువంటి అపవాది యొక్క ఆయుధాలన్నిటినీ కూడా ఏం చేశాడంటే దేవుడు నిరాయుధులుగా చేసి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ చేత మహోత్సవము చేత జయోత్సవము చేత వేడుకకు అనుగుపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే చూస్తే మనం కొలెస్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఈ మాటలన్నీ కూడా రాయబడి ఉంటాయి. సిలువ అనేటువంటిది ఒక జయము తీసుకొచ్చింది. సిలువ చేత జయోత్సవము యేసయ్య చేశాడు. ఆ జయోత్సవం ఏమనంటే, ఆ యొక్క మన మీద విరోధముగా ఆ యొక్క రూపించబడుతున్నటువంటి ఆజ్ఞలన్నిటినీ కూడా దేవుడు తన చేవ్రాతతో తన యొక్క చేతి చేత తుడిచివేసి, తన రక్తం చేత తుడిచివేసి, మనకు విరోధంగా ఉన్నటువంటి అపవాదిని ఆయుధాలు లేకుండా చేసి, వాని యొక్క చేతుల్లో ఏ ఆయుధాలు లేవు అన్నిటినీ కూడా నేను తీసేశాను అని చెప్పేసి ఆయన మహావేడుక అంటే ఒక పండుగ చేసి చూపించాడనమాట. అంటే చూడండి, ఈరోజు ఏ విధమైనటువంటి శత్రువు మన మీద పని చేయడానికి కానీ, మనల్ని బాధించడానికి కానీ, మనల్ని వేధించడానికి కానీ, మన మీద ప్రభావము చూపించడానికి కానీ వీలు లేకుండా యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక గొప్ప ద్వారమును ఆయన తెరిచినట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సరే, ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏమంటున్నాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో సంఘము ఆయన యొక్క శరీరమై ఉన్నది, సంఘమునకు శిరస్సు యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, ఆయన సంఘము పాదముల క్రింద సమస్తమును లోపరిచాడు అంటున్నాడు. సరే, ఇప్పుడు మరి సంఘముగా ఉన్నటువంటి మన పాదముల క్రిందికి సమస్తము వచ్చాయా? గాడ్ ఈజ్ వెయిటింగ్ ఆన్ అస్, జీసస్ క్రైస్ట్ ఈజ్ వెయిటింగ్ ఆన్ అస్. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు తండ్రి కుడి పక్కన గత 2000 సంవత్సరాలుగా కూర్చొని ఎదురు చూస్తున్నాడు. ఇంకా నా సంఘము ఎప్పుడు సమస్తాన్ని లోపరుచుకొని ఏలుతుందా? తండ్రి, నువ్వు సమస్త శత్రువులను నా పాదముల క్రిందికి అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో కడగబడి పరిశుద్ధులుగా చేయబడినటువంటి సంఘము పాదముల క్రిందికి ఎప్పుడు నువ్వు తీసుకొస్తావు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ప్రతి దినము ఆయన ప్రార్థిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. సరే, ఈ మాటలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
ఒకసారి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో కనుక చదివితే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదువుదాం. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటివాడు, నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు, నీవు దేవదూతల కంటే వారిని కొంచెం తక్కువవానిగా చేసితివి, మహిమ ప్రభావముల చేతితో వానికి కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు. కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపడుతును, సమాజం మధ్యను నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అనియు చెప్పుచున్నాడు అని చెప్తూ, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని. చూడండి, ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సాతానును వాని యొక్క బలమును అణిచివేయడానికి రక్తమాంసములను ధరించుకొని వచ్చాడు అనేటువంటిది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మనం 5వ వచనం నుంచి కనుక చదివితే, రాబోయే లోకము దూతలకు లోపరచలేదంట. అంటే రాబోయే కాలము దేవుడు దూతల కొరకు నియమించలేదు. ఎవరి కొరకు నియమించాడంట? మన కొరకు, సంఘము కొరకు, సంఘము ఏలడం కొరకు దేవుడు నియమించాడంట. ఇంకా మనం చూస్తే 8వ వచనములో సమస్తము కూడా లోపరచాడు అని చెప్తూ ఏమంటున్నాడంటే, ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు. కీర్తన గ్రంథం 8వ అధ్యాయంలో రాయబడినటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తాడు. సమస్తము కూడా నరుని పాదముల క్రింద దేవుడు ఉంచితే అపవాది కుయుక్తి చేత మోసము చేసి ఏం చేశాడంటే, నరునికి ఇచ్చినటువంటి అధికారాన్ని వాడు దొంగిలించి అన్యాయముగా మోసము చేస్తూ మానవుని మీద ఏలుబడి చేసి మరణాన్ని, అదేవిధంగా పాపాన్ని, పాపముతో వచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి కర్సెస్ అనగా శాపములన్నిటినీ మనుషుల మీద ఏలుబడి చేయిస్తూ ఉన్నాడనమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చాడు. సరే, ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి రావాల్సినటువంటి అవసరత ఎందుకు వచ్చింది అంటే, మహిమా ప్రభావముల చేత అలంకరించబడినటువంటి మనుష్యుడు తన మహిమను కోల్పోయి, తన యొక్క ప్రభావమును కోల్పోయి, తన యొక్క ఘనతను కోల్పోయి, తనకిచ్చినటువంటి అధికారాన్ని కోల్పోయి, లోపరుచుకునేంత సామర్థ్యము పొందుకున్నప్పటికీ కూడా లోపరుచుకోలేనంత శక్తిహీనుడు అయ్యాడు. కాబట్టి చూడలేక దేవుడైనటువంటి తండ్రి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చి ఏం చేశాడంటే, మరణ భయము చేత దాస్యమునకు లోనైనటువంటి మనుషులందరినీ విడిపించడానికి, అనగా మరణము తీసుకొని వచ్చినటువంటి పాపమును పూర్తిగా తీసివేయడానికి, అదేవిధంగా మరణాన్ని ఆయుధముగా చేసుకొని ఏలుబడి చేస్తున్నటువంటి అపవాదిని చితక తొక్కడానికి యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. అంటే చూడండి, ఇక్కడ దాస్యమునకు లోనైనటువంటి వారిని విడిపించడానికి,
అధికారులుగా, కుమారులుగా, మహిమ ప్రభావముల చేత అలంకరించి సమస్తమును లోపరుచుకోవడానికి తయారు చేసినటువంటి ఈ మనుష్యుడు దాసైపోయాడు, అపవాదికి బానిసైపోయాడు, అపవాది వాని మీద ఏలుతూ వచ్చాడు. కాబట్టి చూస్తూ ఉండలేక తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసును పంపించి మరి నిశ్చయముగా అపవాది చేతిలో నుంచి వాడిని విడిపించాడు. అయితే విడిపించినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా సంఘము సాతానును పూర్తిగా అణిచివేయలేకపోతా ఉంది. అందుకే మనం చూస్తే సువార్తల్లో, ఆ యొక్క పత్రికల్లో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు కావచ్చు, అదేవిధంగా పేతురు కావచ్చు, యాకోబు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే మన పోరాటము రక్తమాంసములతో కాదు, మనం పోరాడేటువంటిది మనుషులతో కాదు, దురాత్మలతోనూ, అంధకార సంబంధమగు లోకనాథులతోనూ, వాయుమండల సంబంధమైనటువంటి అధికారులతోనూ, ప్రధానులతోనూ, దూతలతోనూ మనం పోరాడుతున్నామని చెప్పేసి అక్కడ పౌలు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు. అదేవిధంగా పేతురు కూడా అంటాడు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగులాడుచున్నాడు. కాబట్టి మెలకువగా ఉండి వానితో యుద్ధము చేసి విశ్వాసమందు స్థిరముగా ఉండి వాడిని తరమండి అని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా లూకాసు వార్తలో ఒక మాట అంటాడు, ఆ యొక్క అపవాది పరలోకము నుంచి ఈ భూమి మీదకి తోసేయబడ్డాడు, వాణ్ణి మీ పాదముల కింద ఉంచేస్తున్నాను, వాని బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చాను, కాబట్టి మీకు ఏది ఎంత మాత్రం హాని చేయదు, ఎందుకంటే మీ పేర్లు పరలోకమందు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయని చెప్పేసి యేసయ్య జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏంటంటే, ఈరోజు సంఘము యొక్క శత్రువు అయినటువంటి అపవాదిని లోపరచడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభుతో చెప్తా ఉన్నాడు. ఏ అపవాదైతే ప్రజలను మోసం చేసి పాపం ద్వారా వచ్చేటువంటి మరణమునకు బానిసలుగా చేసిందో వానిని చితక తొక్కిస్తా చూడు ఈ భూమి మీద అని చెప్పేసి తండ్రితో అన్నాడు. అందుకే యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది, నీవు మనుషులను పాపంలో ముంచేశావు కదా, వాళ్ళే నీ శోభను నీచపరుస్తారని రాయబడింది. అదేవిధంగా నువ్వు ఖడ్గము చేత చచ్చినట్టుగా చస్తావు, ఒకడు నీచుడు చచ్చిపోయినట్టుగా నువ్వు చచ్చిపోతావు, నీ శోభను, నీ జ్ఞాన శోభను మనుషులు చెరిపేస్తారు, నువ్వు చంపువాని ఎదుట నువ్వు నరుడవే కానీ నువ్వు గొప్పవాడవు కావు అని చెప్పేసి దేవుడు సాతానుతో మాట్లాడతాడనమాట. అంటే చూడండి, ఈ భూమి మీదకి సాతానును తోసేసిన రీజన్ ఏంటి అంటే, సంఘము ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో కడగబడి ఎవరైతే సంఘముగా పిలువబడుతున్నారో వారి పాదముల క్రింద సాతానును చితక తొక్కించాలి. వాడు ఏ విధమైన ప్రభావము చూపించలేకపోయాడు, నా జీవితాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేశాడు కానీ వాడు ఓడిపోయాడు అనేటువంటిది మీరు ధైర్యంగా చెప్పేటట్లుగా దేవుడు ఈరోజు నీ శత్రువులతో డీల్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ జీవితంలో చాలా సమస్యలు అపవాది నీకు తెచ్చి పెడుతున్నాడు కావచ్చు. అది వ్యాధే కావచ్చు, లేకపోతే అప్పుల సమస్యలే కావచ్చు, లేకపోతే అసమాధానమే కావచ్చు, లేకపోతే నీ కుటుంబంలో ఫలితం అనేటువంటిది రాకపోవడం కావచ్చు, లేకపోతే శాపములు కావచ్చు, లేకపోతే వ్యసనములు కావచ్చు, నీ కుటుంబంలో అసమాధానము, నీ పిల్లలకు నీకు మధ్య అసమాధానము, లేకపోతే భార్యాభర్తల మధ్య అసమాధానము, కుటుంబం ఫలించకపోవడము, లేకపోతే ఆ కోర్టు కేసులు, ఆ డివోర్సులు, లేకపోతే నానా విధములైనటువంటి సమస్యలను తెచ్చిపెట్టిన అపవాది ఓడిపోతాడు. ఎలాగునంటే ఆ సమస్యలేవి మీ మీద ఎంత మాత్రమో ప్రభావితం మిమ్మల్ని చేయలేవు, ఎంత మాత్రమో అవి మిమ్మల్ని ఏలుబడి చేయవు. సమస్తమును కూడా మీరు లోపరుచుకొని ఏలి వారిని గెలుస్తారనేటువంటిది ఈరోజు నేను ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటాడు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో, పాతాళ లోకపు తాళపు చెవులు నాకు ఇయ్యబడ్డాయి అంటాడు. మరి పాతాళ లోకపు తాళపు చెవులు యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చినప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ పాతాళంలో నుంచి కొన్ని దురాత్మలను భూమి మీదకి వదులుతాడు, రేపుతాడు. వాడొచ్చి నిన్ను ఏదో పాడు చేస్తా అనుకుంటాడు, చివరికి మళ్ళీ వానికేది లేదు, వాడు ఓడిపోతాడని. అంటే చూడండి, అపవాది నాశనము చేయాలని అనుకున్న ప్రతిసారి మనం నాశనము కాము కానీ మనం విజయం సాధిస్తాం. అపవాది ఏదో ఉచ్చు పన్నాగము పన్ని మనము అభివృద్ధి చెందకుండా నానా రకాల ప్రయత్నాలు వాడు చేసినప్పటికీ వాటన్నిటినీ కూడా దేవుడు తిప్పికొట్టి ప్రతిసారి కూడా వాడిని మన పాదముల క్రిందికి తీసుకొస్తాడు, ప్రతిసారి కూడా వాడిని మనకు లోపరుస్తాడు.
కాబట్టి మనం ఏది కూడా మనకు ఎంత మాత్రము హాని చేయదు, కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదనేటువంటిది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. సరే, మరి ఇప్పుడు దేవుడు ఏ విధంగా మన శత్రువులను మన పాదం కిందికి తీసుకొస్తాడనేటువంటిది ఒక సింబాలిక్గా పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి చేశాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, యెహోషువ. ఈ యెహోషువాకి ఇచ్చినటువంటి ఆ యొక్క కమాండ్మెంట్, యెహోషువాకి ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఏంటి అంటే, దేవుడిచ్చింది ఇజ్రాయేలు ప్రజలను పాలు తేనెలు ప్రవహించేటువంటి కానాను దేశంలోనికి వారిని ప్రవేశపెట్టాలి. ఈ యెహోషువను యేసుక్రీస్తు ప్రభువుకు సింబాలిక్గా మనం చూసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడండి? పాలు తేనెలు ప్రవహించేటువంటి కానాను దేశము అనగా దేవుని రాజ్యములో ఉన్నటువంటి ప్రతి ప్రతిఫలాన్ని పొందుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు మనకు నాయకుడుగా ఉండి మనల్ని అందులోనికి నడిపించాడు. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని మనం యెహోషువను యేసుక్రీస్తు ప్రభువుతో కంపేర్ చేస్తూ ఇప్పుడు ఒక వచనాన్ని మనము చదువుకుందాం, ఒక వాక్యాలని మనము చదువుకుందాం. ఒకసారి యెహోషువ గ్రంథము 10వ అధ్యాయంలో గనక మనం చదివితే, గిబియోనీయులు ఇశ్రాయేలీలతో ఒక సంధి ఏర్పాటు చేసుకున్న తర్వాత హాయి పట్టణాన్ని యెహోషువ జయించిన తర్వాత దీన్ని విన్నటువంటి కొంతమంది శత్రువులైనటువంటి రాజులు, ఒక 5 రాజులు ఏం చేస్తారంటే, గిబియోనీయులు యెహోషువతో చేయగలిపారు, గిబియోను ఒక పెద్ద పట్టణము, కాబట్టి వీళ్ళు కలిసి గనక ఒకవేళ మన మీదకి వస్తే మనము ఇక మీదట ఓడిపోతాము. నానా విధములైనటువంటి రాజులు వాళ్ళ ముందు ఏమీ చేయలేకపోయారు కదా, కాబట్టి అమోరీల రాజు అయినటువంటి సీహోను కావచ్చు, వీళ్ళందరూ కూడా ఓడిపోయారు కదా, ఇప్పుడు మనము కూడా ఓడిపోతాము అని చెప్పేసి వాళ్ళు అనుకొని ఏం చేశారంటే, ఒక 5 రాజులు, కానాను దేశపు యొక్క రాజులు అందరూ కూడా కలిసి విరోధముగా ఇశ్రాయేలు ప్రజలకు, అదేవిధంగా గిబియోనీలకు విరోధంగా యుద్ధం చేయడానికి వస్తారన్నమాట. ఆ సమయంలో యెహోషువ తన సేనలందరినీ కూడా పంపి వారితో యుద్ధం చేయమని చెప్తాడనమాట. ఒకసారి మనము చూద్దాం. ఇదే 10వ అధ్యాయం 8వ వచనంలో, అప్పుడు యెహోవా వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడునూ నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవీయగా, యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీల ఎదుట వారిని కలవరపరచగా, యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. సరే, ఇక్కడ చూస్తే దేవుడు శత్రువును పాదముల కిందికి పీటగా ఎలా చేస్తాడు అనేటువంటిది ఇప్పుడు డీటెయిల్గా మనం చూద్దాం. ఇప్పుడు గిబియోనీయులకు ఇశ్రాయేలీయులకు శత్రువులు ఎవరండి? కానాను దేశంలో ఉన్నటువంటి వాళ్ళు. ఆ దేశాన్ని వీళ్ళు ఇప్పుడు స్వాధీనం చేసుకోవాలి. ఆ వాగ్దాన దేశం అనేటువంటిది శత్రువు స్వాధీనంలో ఉంది. నీకు రావాల్సిన దీవెన అపవాది చేతిలో ఉంది. నీకు రావాల్సినటువంటి ఆశీర్వాదము, నీకు రావాల్సినటువంటి ప్రతీది కూడా ఇల్లీగల్గా అపవాది తన చేతిలో స్వాధీనం చేసుకొని పెట్టుకున్నాడు. ఆ ఉద్యోగం కావచ్చు, ఆ వ్యాపారం కావచ్చు, అన్నీ కూడా నీకు రాకుండా అపవాది ఆపుతా ఉన్నాడు. వాడు దాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలనంటే, వాడిని స్వాధీనంలో నుంచి నీ యొక్క వాగ్దాన దేశాన్ని నువ్వు ఏం చేయాలంటే గెలవాలంటే ఏం చేయాలో దేవుడు ఇక్కడ ఒక సూత్రాన్ని చెప్తా ఉన్నాడు. ఏంటంటే, భయపడకుము, నీ చేతికి వానిని అప్పగించాను. భయపడకుము, యేసుక్రీస్తు ప్రభువులో శత్రువు అయినటువంటి సాతానును నేను ఓడించాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. వారిలో ఎవడునూ నీ ఎదుట నిలబడని యెహోషువతో సెలవీయగా, అప్పుడు యెహోషువ ఏం చేశాడంట, ఆ గిల్గాలులో నుంచి సేనలందరినీ కూడా పంపించి ఏం చేశాడంటే, రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట వారిని కలవరపరచగా, యెహోషువ గిబియోనీల ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. బెత్‌హెరోనుకు పైకి పోవు మార్గమున అజేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయించు వచ్చిరి. మరియు వారు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి బెత్‌హెరోనుకు దిగిపోవు త్రోవను పారిపోవుచుండగా, వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశను గనుక వారు దాని చేత చనిపోయిరి. ఇశ్రాయేలుడు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి. హల్లెలూయా. ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు తమ శత్రువు అయినటువంటి వారితో యుద్ధము చేయడానికి వెళ్తున్నప్పుడు దేవుడు కూడా వారితో పాటు వెళ్ళాడు.
హల్లెలూయా. ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీరు పోరాడుతున్నటువంటి మీ యొక్క సమస్యలు, మీ యొక్క శత్రువులు, ఇవన్నీ కూడా మీ శత్రువులు కావు, అవి యేసుక్రీస్తు ప్రభువు యొక్క శత్రువులు. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, మమ్మల్ని ఏది ఎంత మాత్రము మమ్మల్ని సప్రెస్ చేయలేదు. అది వ్యాధి కానీ, మరణం కానీ, రోగం కానీ, కరువు కానీ, హింస కానీ, ఏదైనా కూడా అన్నిట్లో కూడా మేము అత్యధిక విజయము పొందుకుంటాం. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు ప్రేమ నుంచి మమ్మల్ని ఎడబాపేది ఏది అని చెప్పేసి ఆయన జ్ఞాపకం చేస్తాడనమాట. అంటే చూడండి, ఇక్కడ కూడా మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, దేవుడు ఇజ్రాయేలు ప్రజల పక్షమున ఉండి వారి శత్రువులను వారి పాదముల క్రిందికి తీసుకొచ్చే విధానాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు అనమాట. మొట్టమొదటిగా వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు భయపడొద్దు అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు మీ సమస్యలు మిమ్మల్ని బాధిస్తున్నప్పుడు, మీ శత్రువు మీ మీద యుద్ధం చేయడానికి వాడు పంక్తులు తీరినప్పుడు, నానా విధములైనటువంటి సమస్యలను మీకు తెచ్చిపెట్టి ఇక మీరు ఇందులో విజయము సాధించరు, మీ పని అయిపోయింది అని చెప్తున్నప్పుడు, దేవుడు ప్రతిసారి మీకు గుర్తు చేసే మాట ఏంటంటే, భయపడొద్దు అంటున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా సహోదరులారా, సహోదరులారా, మీరు కూడా భయపడొద్దు అని అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే, నీ చేతికి వారిని అప్పగించాను. ఆ శత్రువుని చేతికి నేను అప్పగించేశాను ఆల్రెడీ. సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆ త్యాగము ద్వారా నీవు వారిని జయిస్తావు తప్పకుండా. వాడు నీకు అప్పగించబడ్డాడు అని చెప్పేసి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవడునూ నీ ఎదుట నిలవడు. ఏ సమస్య నీ ఎదుట నిలవలేదు, ఏ శత్రువు నీ ఎదుట నిలవడానికి వీల్లేదు అని చెప్పేసి ఆ రోజు యెహోషువతో ఏ మాటనైతే చెప్పాడో ఈరోజు అదే మాట నీతో చెప్తా ఉన్నాడు. ఎవడునూ నీ ఎదుట నిలవలేడు. నిన్ను బాధించడానికి, నిన్ను నాశనం చేయడానికి ఎవడెవడైతే ఏ రకాల పన్నాగాలు పన్నాడో అవేవి ఫలించవు అని చెప్పేసి ఇక్కడ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ శత్రువును ఆల్రెడీ దేవుడు నీకు అప్పగించాడు. వాడు పారిపోతాడు. వాడు నీతో యుద్ధం చేయడానికి ఎన్నిసార్లు వచ్చినా ఖచ్చితంగా నువ్వు వాని మీద విజయం సాధిస్తావు అనేటువంటిది ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే లోకంలో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. నీవు శత్రువును జయిస్తావు తప్పకుండా. అందుకే యేసయ్య అన్నాడు, నేను లోకాన్ని జయించాను, మీరు భయపడొద్దు అన్నాడు. మీకు లోకంలో శ్రమలు కలుగుతాయి, మీకు లోకంలో ఇబ్బందులు కలుగుతాయి, మీకు లోకంలో శత్రువు అయినటువంటి సాతానుడు ఉన్నాడు. వాడు నానా రకాల శోధనలను తీసుకుని వస్తాడు, కానీ మీరు ఆ యొక్క వానిని జయిస్తారు. వాడు మీ మీద ఎప్పుడు విజయము సాధించడు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆయన 33వ వచనంలో జ్ఞాపకం చేస్తూ వస్తుంటాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా సహోదరులారా, సహోదరులారా, మీరు ఎంత మాత్రము భయపడొద్దు అని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. శత్రువును ఆల్రెడీ దేవుడు మీకు అప్పగించాడు. మీరు వాడిని జయిస్తారు. ఖచ్చితంగా వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడనేటువంటిది ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకేం జరిగింది అని అంటే, వారు యుద్ధము చేసేటానికి వెళ్ళినప్పుడు దేవుడంట గొప్ప వడగండ్లను వాళ్ళ మీద వేశాడంట. ఇటు చూస్తేనేమో కొంతమంది సైన్యం ఉంది ఇశ్రాయేలు ప్రజల వైపు, వాళ్ళ అపోజిట్ సైడు లక్షల కొలది సైన్యము. 5 రాజులు కలిసి యుద్ధం చేయడానికి వస్తే ఎంత ఉంటుందండి? లక్షల కొలది సైన్యం ఉంది. వాళ్ళతో యుద్ధం చేయడానికి వాళ్ళు వెళ్ళినప్పుడు దేవుడే వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. దేవుడే నీ శత్రువుతో యుద్ధం చేస్తే ఎట్లా ఉంటుంది? చుక్కలు కనబడతాయి కదా. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే ఆకాశాన్ని తెరిచి గొప్ప గొప్ప వడగండ్లను వేశాడంట. ఒక్కొక్కటి పెద్ద పెద్ద రాళ్ళలాగా ఉంది. ఒక్కటి పడితే వాడు దెబ్బకు చచ్చిపోతూ ఉన్నాడు. వాళ్ళు యుద్ధం చేసి చంపిన దాని కంటేనంట వడగండ్ల చేత చచ్చిన వాళ్ళు ఎక్కువ మంది అంట. చూడండి, దేవుడు యుద్ధం చేస్తే అట్లా ఉంటుంది. చివరికి ఏమైందండి? ఈ 5 రాజులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఒక గుహలో చూస్తారన్నమాట. చూచినప్పుడు ఈ యెహోషువ ఏం చేస్తాడంటే ఇశ్రాయేలులు అందరితో మాట్లాడతాడనమాట, శూరులతో మాట్లాడతాడు. ఒకసారి మనం చూద్దాం. 21వ వచనంలో చూస్తే, జనులందరూ మక్కేదా యందలి పాలెములోనున్న యెహోషువ యుద్ధకు సురక్షితముగా తిరిగి వచ్చిరి. ఇశ్రాయేలులకు విరోధముగా ఒక్క మాట అయినను ఆడుటకు ఎవనికిని గుండె చాలకపోయాను. యెహోషువ ఆ గుహకు అడ్డము తీసివేసి గుహలో నుండి ఆ 5 రాజులను నా యొద్దకు తీసుకొని రండని చెప్పగా, వారు అలాగు చేసి యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును, ఆ రాజులను 5 ఆ గుహలో నుండి అతని యొద్దకు తీసుకొని వచ్చిరి. వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలులందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో, మీరు దగ్గరకు రండి,
ఈ రాజుల మెడ మీద మీ పాదముల నుంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదముల నుంచిరి. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగా ఉండుడి. మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రులందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేయుననెను. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎంత పవర్ఫుల్ థింగ్ని ఇక్కడ చెప్తున్నాడు. యెహోషువ ఈ డిమాన్స్ట్రేషన్ ఎందుకు చెప్తున్నాడంటే రాబోయే కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కరి పాపముల కొరకు బలిగా తన ప్రాణాన్ని అర్పించిన తర్వాత ఈ భూమి మీద ఉన్నటువంటి శత్రులందరినీ కూడా సంఘము పాదముల కింద పీటగా ఏ విధంగా చేయబడతారో ఒక సింబాలిక్గా యెహోషువ ఇక్కడ చెప్తా ఉన్నాడు అన్నమాట. ఏం చెప్తున్నాడండి? ఆ గుహలో ఉన్నటువంటి 5 రాజులను తీసుకొచ్చి యోధులందరితో చెప్తా ఉన్నాడు. యుద్ధమునకు వెళ్ళినటువంటి యోధులు వీళ్ళు, నార్మల్ మనుషులు కాదు. యుద్ధరంగంలో యుద్ధానికి వెళ్ళినటువంటి యోధులతో చెప్తా ఉన్నాడు, మీరేం చేయండి, మీరు దగ్గరకు రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములను ఉంచండి. హల్లెలూయా. చూడండి, ఎవడెవడైతే శత్రువు విర్రవీగి వాళ్ళను ఓడగొట్టి నాశనం చేయాలని వాళ్ళు 5 కలిసి ఏకముగా వచ్చారో వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? పాదముల కింద ఉన్నారు. వాళ్ళు ఏమైనా చేయగలిగారా అండి? చేయలేరు. వారి శత్రువులకు దేవుడు ఏం చేశాడు? అపజయం ఇచ్చాడు. ఇజ్రాయేలు ప్రజల పక్షమున ఉండి శత్రువుతో యుద్ధం చేసి చివరికి ఎక్కడికి తీసుకొచ్చాడు? పాదముల కిందికి పీటగా చేశాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, అందుకే ఏం చేసి వారి దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదముల నుంచిరి. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగా ఉండుడి. మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రులందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేయుననెను. మీరు ఏ శత్రువులతో రాబోయే కాలంలో యుద్ధములు చేస్తారో ఆ శత్రులందరూ మీ పాదముల కింద పీటగా ఖచ్చితంగా చేయబడతారు అని ఇక్కడ యెహోషువ యోధులందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సంఘముతో కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు. సంఘాన్ని పిలుస్తున్నాడు, రా సంఘమా, నీకు ఒక విషయం చూపిస్తాను. ఏంటి అంటే, మిమ్మల్ని ఎవడెవడైతే బాధించడానికి, మిమ్మల్ని ఎవడెవడైతే యుద్ధం చేసి మిమ్మల్ని నాశనం చేయడానికి ఎవడెవడైతే వస్తున్నాడో వారందరినీ కూడా నేను పాదముల క్రిందికి తీసుకొస్తానని తండ్రి అయిన దేవుడు చెప్పాడు. కాబట్టి మీరు భయపడొద్దు, మీరు జడియొద్దు. దేవుడే మీ పక్షమున యుద్ధం చేసి మీకు విజయం ఇస్తాడు. కాబట్టి మీరు జడియొద్దు. ఈరోజు ఏ విధంగానైతే శత్రులందరూ మీ పాదముల కింద పీటగా చేసేబడ్డారో రాబోయే కాలంలో ఎవరితోనైతే మీరు యుద్ధం చేయడానికి వెళ్తారో వారందరినీ కూడా దేవుడే మీ పాదముల కింద పీటగా చేస్తాడని ఇక్కడ వారికి ధైర్యంగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము రోజు ఒక శత్రువు లెవెల్ నుంచి ఇంకొక శత్రువు లెవెల్ను డామినేట్ చేసి వాడిని అణిచేంత స్థాయికి మనం ఎదగాలి. హల్లెలూయా. ఈరోజు ఒక అనారోగ్యం చేత నువ్వు బాధించబడుతున్నావు కావచ్చు. ఆ అనారోగ్యం అనేటువంటిది ఒక శత్రువు, దాన్ని తీసుకొచ్చిన వాడు అపవాది. ఆ అనారోగ్యమును నువ్వు జయించి ఇంకా రాబోయే కాలంలో ఏ విధమైన సమస్యను అపవాది తెచ్చిపెట్టినా అది నీ పాదముల క్రిందకు తీసుకొస్తాడు దేవుడు అనేంత ధైర్యముగా మనం తయారు కావాలి. అందుకే న్యాయాధిపతుల గ్రంథంలో 3వ అధ్యాయంలో కనుక మనం చదివితే దేవుడు యుద్ధము చేయ నేర్పడానికి శత్రువులను బొత్తిగా ఎల్లగొట్టలేదంట. చూడండి, ఎందుకు మరి బ్రదర్, ఎందుకు ఈ శత్రువులు, ఈ సాతాను, ఈ సమస్యలు ఎందుకు పెట్టాడనంటే నువ్వు ఒక యోధునిగా తయారు కావడానికి, నీకు విశ్వాసం రావాలన్నా, లేకపోతే నువ్వు ఓపికను నేర్చుకోవాలన్నా, లేకపోతే దేవుడు ఎంత సమర్థుడు, ఎంత బలవంతుడో నీకు అర్థం కావాలన్నా, లేకపోతే దేవుడు ఆశ్చర్యరీతిగా ఏ విధంగా నీకు విజయం ఇస్తాడో అర్థం కావాలన్నా, దేవుడు ఎంత అద్భుతం చేయగలుగుతాడో అర్థం కావాలన్నా శత్రువు అనేటువంటి వాడు ఈ భూమి మీద ఉండాలి. శత్రువును పర్పస్ఫుల్గా ఈ భూమి మీదకి తోసేయాల్సినటువంటి కారణం ఏంటంటే సాతానుని మన పాదముల కింద చితక తొక్కించాలని, సంఘము పాదముల కింద సాతానును చితక తొక్కించాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో సమాధానకర్తయగు దేవుడు శీఘ్రముగా మీ పాదముల కింద సాతానును చితక తొక్కించును. ఆ రోజు యెహోషువ యోధుల పాదముల కింద 5 రాజులను ఏ విధంగానైతే చితక తొక్కించాడో అదే విధంగా దేవుడు మీ పాదముల క్రింద సాతానును చితక తొక్కించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎన్ని సమస్యలు అపవాది తెచ్చిపెట్టినా, ఎంత యుద్ధము చేయడానికి మీ మీదకి దిగినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడు ఏమాత్రం కూడా మీ మీద విజయము సాధించడు అని చెప్పేసి నేను ఈరోజు ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా సహోదరులారా, సహోదరిలారా, మీరు ధైర్యంగా ఉండండి, మీరు జడియొద్దు. మీ శత్రువును దేవుడు ఆల్రెడీ మీకు అప్పగించేశాడు.
ఈరోజు మీరు మిమ్మల్ని ఏదేదైతే బాధిస్తూ ఉందో అది మీ పాదముల కిందికి దేవుడు నిశ్చయముగా తీసుకొస్తాడు. ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు. చివరి శత్రువు అయినటువంటి మరణాన్ని కూడా ఆయన మీ పాదముల కిందికి తీసుకురాబోతున్నాడు. కాబట్టి మరణమును జయించి మనము ఒకరోజు మహిమ శరీరాన్ని ధరించుకోబోతున్నాం. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటే, నాయకుల కంటే, ఉన్నవాటి కంటే, రానున్న వాటి కంటే, అన్నిటికంటే హెచ్చైనటువంటి స్థితిలో కూర్చున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు సంగమునకు శిరస్సుగా ఉన్నాడు. ఆయన మన పాదముల క్రింద సమస్తాన్ని లోపరిచే వరకు ఆయన ఊరుకోడు. అందుకే మనం 110వ కీర్తనలో 2వ వచనంలో చదివాం కదా, సియోనులో నుంచి ఆయన పరిపాలన దండాన్ని ఆయన సాగజేస్తున్నాడంట. అంటే చూడండి, మన శత్రువుల మధ్య మనము రూల్ చేయాలి. అందుకే మనము కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో నీవు రాజదండముతో నువ్వు ఏలుబడి చేస్తావు, కుమ్మరి వాని పాత్రను పలగొట్టినట్లుగా నువ్వు పలగొడతావు అని చెప్పేసి జ్ఞాపకం చేస్తాడనమాట. కాబట్టి మనము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో కూడా మనం చదివితే జయించువానికి 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 అని చెప్పేసి ఎన్నోసార్లు ఆ సంఘాలతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడనమాట. కాబట్టి జయించాలనేదే దేవుని చిత్తం. నువ్వు ఒక్కడుగు ముందుకేసి చూడు, దేవుడిని పక్షమున యుద్ధం చేస్తాడు. ఒక్కడుగు ముందుకేసినటువంటి దావీదు పక్షమున దేవుడుండి గొలియాతు మీద విజయం ఇచ్చాడు. ఒక్కడుగు ముందుకేసినటువంటి యెహోషువ పక్షమున దేవుడు ఉండి ఆకాశం నుంచి వడగండ్లను కురిపించి శత్రువు మీద విజయం ఇచ్చాడు. మనం చాలాసార్లు భయపడతాం, కృంగిపోతాం, కుమిలిపోతాం. అయ్యో నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడేమో, అయ్యో నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోద్దేమో, అయ్యో ఈ అనారోగ్యం నన్ను చంపేస్తుందేమో, అయ్యో ఈ యొక్క మరణ వేదనలు నన్ను బాధిస్తాయేమో, నేను చచ్చిపోతానేమో, ఉద్యోగం రాదేమో, నాకు వివాహం కాదేమో, లేకపోతే ఈ పాపంలో నేను జయించలేమో, ఈ బలహీనత చేత నేను నశించిపోతానేమో అని చెప్పేసి చాలాసార్లు కూడా మనం కృంగిపోయి కుమిలిపోతూ ఉంటాం. కానీ దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? నేను ఈరోజు ఏదైతే బాధిస్తా ఉందో, నీ మీద ఈరోజు ఏదైతే యుద్ధము చేయడానికి పంక్తులు తీర్చి నిలబడ్డాయో వాటన్నిటిని కూడా నీ పాదముల కింద పీఠంగా దేవుడు చేస్తాడు. అందుకొరకే కదా యేసయ్య ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు సంగమా మేల్కొనండి, దేవుడు మీ పాదముల క్రింద మీ శత్రువులను పీటగా చేయబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఈరోజు బాధ పెడుతున్నటువంటి ప్రతి దానిని మీ పాదముల క్రిందికి తీసుకురాబోతున్నాడు. మహిమ ప్రభావముల చేత ఆయన కిరీటముగా ఆయన మీకు ధరించబోతున్నాడు. సమస్తాన్ని లోపరుచుకొని ఏలేంత సామర్థ్యాన్ని ఆయన మీకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ధైర్యం వహించండి నా సహోదరులారా. ఆ రోజు ఏ విధంగానైతే యెహోషువ ద్వారా ఒక సింబాలిక్గా శత్రువులను పాదముల కింద పీటగా చేశాడో, అదేవిధంగా దేవుడు మీ పాదముల కింద పీటగా ఆయన చేస్తాడనేటువంటిది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా ఒక మాట చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. ఇది చెప్పుకుంటూ వెళ్తే చాలా పెద్ద సర్మన్ అవుతుంది, కానీ మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకసారి మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం ఒకసారి మనం చదువుదాం. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. 110వ కీర్తన 2వ అధ్యాయంలో సియోనులో నుంచి, అనగా జీవము గల సంఘములో నుంచి దేవుడు శత్రువుల మధ్య పరిపాలన చేయాలి అని అనుకుంటున్నాడు. చూడండి, ఈరోజు సంఘముకు ఎవరు వస్తున్నారండి? సాతాను చేత కొట్టబడిన వాళ్ళు వస్తున్నారు. ఎస్ సార్ నో? రోగము చేత, అనారోగ్యం చేత, మాంత్రిక శక్తుల చేత, దురాత్మ శక్తుల చేత ఈ పీడించబడినటువంటి వారందరూ కూడా వచ్చినప్పుడు తన సేవకులను లేకపోతే తన యొక్క బిడ్డలను వాడుకొని వాని శక్తి అంతటిని నిర్వీర్యం చేసి వాడు అనారోగ్యం తెచ్చి చంపేయాలని అనుకుంటే దేవుడు జీవం ఇచ్చి బ్రతికిస్తున్నాడు. ఆ మాంత్రిక శక్తుల చేత వాళ్ళ కుటుంబం చెల్లా చెదరైపోయినప్పుడు తిరిగి బాగు చేసి వారిని కట్టాడు. బాగు చేసిన ప్రతిసారి, స్వస్థపరిచిన ప్రతిసారి అపవాది మన పాదముల కిందికి వచ్చాడు అని మనం అర్థం చేసుకోవాలి. నీ కుటుంబాన్ని చెదరగొట్టాలని ప్రయత్నాలు చేసిన ప్రతిసారి నువ్వు విజయం సాధిస్తున్నావు చూడు, నీ కుటుంబం నిలబడ్డది చూడు, అంటే అపవాది నీ పాదముల కిందికి వచ్చాడు, దాన్ని అలా చేస్తున్నాడు అనేటువంటిది నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకే దేవుడు శత్రువుల మధ్య సంఘాన్ని పెట్టాడు. అంటే చూడండి, సంఘానికి బాధించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, అయినా బాధపడాల్సిన అవసరం లేదు. వాడిని జయించేలాగా దేవుడు సామర్థ్యం ఇస్తాడు. యూ హ్యావ్ టు రూల్ ఓవర్ ఇన్ మిడ్స్ట్ ఆఫ్ యువర్ ఎనిమీస్. నీవు నీ శత్రువుల మధ్య పరిపాలన చేయాల్సిందే. నీ చుట్టూ శత్రువులు ఉంటారు, బాధించేవాడు నీ పక్కనే ఉంటాడు, అయినా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. వాడిని పాదముల కిందికి తేవడానికే, వాడు ఓడిపోయాడు, వాడు ఓడిపోతాడని చెప్పడానికే దేవుడు వారిని పక్కన పెట్టాడు అనేటువంటిది ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఏమంటున్నాడంటే 35వ వచనంలో, ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన
చేయుచుండవలను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. ఈరోజు మరణము అనేటువంటి శత్రువును కూడా దేవుడు చివరికి సంగమ పాదం కిందకి తీసుకొస్తాడు. అందుకే ఇదే 15వ అధ్యాయంలో, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రం అని జ్ఞాపకం చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము. విజయము పొందుతున్న ప్రతిసారి తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తును చూసి సంఘానికి విజయం ఇస్తాడు. యేసుక్రీస్తును చూసి సంఘం యొక్క శత్రువులను సంఘం పాదం కింద లోపరుస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అర్పణను అర్పించేసిన తర్వాత అంటున్న మాట ఏంటంటే యేసయ్యతోను, యేసయ్య నువ్వు ఇప్పుడు ఇక్కడ కూర్చో, ఇంతవరకు మనుషులను బాధపరిచినటువంటి ప్రతి శత్రువును ఒక్కొక్కదాన్ని నేను లోపరుస్తాను, ప్రతి ఒక్కరిని మహిమ ప్రభావముల చేత అలంకరిస్తాను, చివరి శత్రువైన మరణమును నేను సంఘము పాదం కిందికి తీసుకొస్తానని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. మొదట మనుష్యుడు పాపము చేసి ఏ మరణమునైతే కొని తెచ్చుకున్నాడో ఆ మరణం అనేటువంటిది ఇక మీదట మన మీద ఏలుబడి చేయకుండా, ఇక మీదట సంఘం మీద ఏలుబడి చేయకుండా, నిత్య జీవము కలిగి అనగా శరీర మరణము మనము పొందకుండా ఒకరోజు నిత్య జీవమును మనం స్వతంత్రించుకొని ఈ భూమి మీద యుగయుగాలు జీవించడానికి దేవుడు ఒక మార్గాన్ని సుగమం చేశాడు. అందుకే మనము మరణించము కానీ మార్పు పొందుదము, మహిమ శరీరాన్ని ధరించుకుందాము. ఆ కడబూర మ్రోగగానే మనందరము కూడా మహిమ శరీరాన్ని ధరించుకుంటామని అంటాడు. చూడండి, ఆ కడబూర మ్రోగినప్పుడు ఎవరైతే బ్రతికి ఉంటారో, ఒకవేళ యేసయ్య ఈరోజు వస్తే గనక మనము మరణించము కానీ మార్పు పొందుతాం. అప్పుడు మనం అంటాం, ఓ మరణమాని ముల్లెక్కడ, ఓ మరణమాని విజయం ఎక్కడ. మరణపు ముల్లైనటువంటి పాపాన్ని ఆయన విరిచేశాడు. మరణపు ముల్లైనటువంటి పాపానికి బలమైనటువంటి ధర్మశాస్త్రాన్ని ఆయన సిలువలో ఊడగొట్టాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మూలమున మనకు జయం అనుగ్రహిస్తున్న దేవానికి స్తోత్రమని మరణమును జయించినటువంటి మనము దేవుణ్ణి మహిమపరిచేలాగా ఆయన మనల్ని చేస్తాడనేటువంటిది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా సహోదరులారా, స్నేహితులారా, మిమ్మల్ని ఎన్ని బాధించినా అవన్నీ కూడా మీ పాదం కింద పీటగా చేయబడతాయి. ఎంతమంది శత్రువులైనా రాని, ఎంతెంతమందిని తీసుకొని రాని, అపవాది ఎన్నెన్ని ప్రణాళికలు వేసిపెట్టినా యేసుక్రీస్తు ప్రభు మూలమున జయము అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రము కలుగునుగా. కానీ అపవాదిని జయించిన ప్రతిసారి మనం చెప్పగలుగుతాం, ఇక్కడ నిలబడ్డ నా జీవితంలో ఎన్నో రకాల శత్రువులు, ఎన్నో రకాల యుద్ధాలు చేయడానికి అపవాది ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన వాటన్నిటి మీద దేవుడు నాకు విజయం ఇచ్చాడు. నానా విధములైన బలహీనతలు తెచ్చిపెట్టాడు, మానసిక ప్రశాంతత లేకుండా చేశాడు, అనారోగ్యాలు తెచ్చిపెట్టాడు, కుటుంబంలో అసమాధానం తెచ్చిపెట్టాడు, అదేవిధంగా రుగ్మతలు తెచ్చిపెట్టాడు, ఎన్నో అపాయకరమైనటువంటి పరిస్థితులను కల్పించాడు. అయినా వాటన్నిటిని చితకతొక్కుంటూ రావడానికి తండ్రి అయినటువంటి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. అపవాది ఎన్నో ఎత్తులేసుకొని వచ్చిన, ఎన్నో పన్నాగాలు పండుతూ వచ్చిన వాటన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభువు మూలమున తండ్రి అయినటువంటి దేవుడు నా పాదము కిందికి, ఈ వాక్యం వింటున్న మీ పాదముల కిందికి దేవుడు తీసుకొస్తాడని చెప్పేసి ధైర్యంగా చెప్తున్నాను. కాబట్టి నా సహోదరులారా, మీరు కృంగిపోవద్దు. ఈరోజు మిమ్మల్ని ఏదైతే బాధిస్తుందో తప్పకుండా ఒకరోజు అది మీ పాదము కింద ఉంటుంది. అప్పుడు మీరు అంటాడు, యేసు మూలమున తండ్రి అయిన దేవ ఈ రోగం మీద నాకు జయమిచ్చారయ్యా, మీకు మహిమ కలుగును గాక. యేసు మూలమున నా కుటుంబంలో నాకు సమాధానం ఇచ్చారు, అపవాది తెచ్చిపెట్టిన అసమాధానం ఓడిపోయిందయ్యా, మీకు మహిమ కలుగును గాక. జయము అన్ని విషయాల్లో జయం అనుగ్రహించబడడం ద్వారా నువ్వు తండ్రిని మహిమపరచకుండా ఉండలేవు. హల్లెలూయా. అందుకే మనం చివరిగా ఒక మాట మాట్లాడాలి, ఏంటంటే నా శత్రువులను నాకు లోపరిచిన దేవా మీకు మహిమ కలుగును గాక. నా శత్రువు నిశ్చయముగా ప్రతిసారి ఓడిపోతాడయ్యా, యేసు ద్వారా నాకు విజయం ఇవ్వబోతున్నందుకు తండ్రి మీకు మహిమ కలుగును గాక అని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే మన పని. కాబట్టి ఇంత గొప్ప కార్యమును దేవుడు మన పట్ల ఉద్దేశించి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మీ శత్రువులు ఏవేవి ఉన్నాయో మీరు ఒక లిస్టు రాసి పెట్టుకోండి. ఈరోజు మిమ్మల్ని ఏది బాధిస్తుందో అది మీ పాదముల క్రిందికి దేవుడు నిశ్చయంగా తెచ్చిపెడతాడు. కాబట్టి మీరు ధైర్యముగా ఉండండి, మీరు జడియవద్దు. ఏ విధంగానైతే ఆ రోజు యెహోషువ ద్వారా యుద్ధాలు చేసి కానాను దేశాన్ని పూర్తిగా స్వాధీనం చేసి పెట్టాడో దేవుడు, అదేవిధంగా మీ యుద్ధాలన్నింటినీ కూడా దేవుడు చేస్తాడు. మీకు సమస్తాన్ని కూడా లోపరిచి మీకు స్వాధీనం చేసి పెడతాడు. అంత గొప్ప దేవుడు ఈరోజు మనకు దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా ధైర్యంగా ఉండాలని చెప్పేసి ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా మనం ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు.
ఎవరెవరైతే ఈ వాక్యం ద్వారా దర్శించబడ్డారో, వారి శత్రులు వారి పాదం కింద పీటగా చేయబడతాయని చెప్పేసి ఎవరైతే తెలుసుకున్నారో, ఏ ఒక్కరు కూడా భయపడకుండా ధైర్యముగా ఉంటూ, నాయన శత్రువైన సాతానుడు తెచ్చిపెట్టినటువంటి ప్రతి బలహీనతను, మరణాన్ని, అనారోగ్యాలను, అసమాధానాన్ని, ప్రతి దాన్ని కూడా లోపరిచి దేవా వారికి విజయము దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.